ఈరోజు ఏంటంటే మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని వచ్చాము. అదే మనకి చలక్కులు విసిరేటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి గరికపాటి గారి గురించి మాట్లాడుకుందాము. ఆయనేంటంటే మనకి నిన్న ఒక అంటే నిన్న అనే దానికన్నా దానికి ముందు రోజు ఒక కార్యక్రమాల్లో ఏంటంటే మనకి స్కూల్ పిల్లల గురించయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అంటే వాళ్ళకి మధ్యాహ్నం పూట మిడ్ డే మీల్ వచ్చేసరికి గుడ్లు పెట్టడం గాని, అలానే మంచి పౌష్టికాహారం అనేది మనకి భారత ప్రభుత్వం ఏంటంటే అందిస్తుంది పిల్లలందరికి. ఎందుకంటే అసలు బేసిక్‌గా ఈ స్కీమ్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే పేద పిల్లలు మంచిగా చదువుకోవాలి. అలానే స్కూల్ డ్రాప్ ఔట్ అవ్వకూడదు. ఇంకోటేంటంటే వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇచ్చామంటే మంచిగా చదువుకుంటారు. ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది దీంట్లో ఏదైనా మంచి ఫుడ్ ఉంటేనే పిల్లలు చదవగలరు. లేకపోతే నిజంగా చెప్తున్నా చదవలేము. మనకి ఈ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్‌గా మనకి 1925లో మద్రాస్‌లోని త్యాగరాయ శెట్టి అనే ఆయన తీసుకొచ్చారు. ఏది ఈ భోజన పథకం అనేది. ఆ తర్వాత మనకి కాలక్రమేణా ఏంటంటే ఎంజీఆర్ గారు ఉన్నారు గదా! రామచంద్రరావు గారు. ఆయనొచ్చేసరికి మనకి 1982లో వచ్చేసరికి తమిళనాడు ప్రభుత్వం అంతా ఆయన మొత్తం అమలు చేశారనమాట. మనకి ఆ తర్వాత ఏం జరిగిందంటే మనకి 1995లో వచ్చేసరికి మనకి భారత ప్రభుత్వం ఉంటుంది గదా! భారత ప్రభుత్వం వచ్చేసరికి నేషనల్ వైడ్‌గా అందరికి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ దొరకాలి. పేద పిల్లలందరికీ మనం ఇచ్చే గోధుమలు గాని, బియ్యం గాని అన్నీ అందాలి. అంటే అప్పుడేంటంటే ఇలా ఫుడ్ పెట్టేది లేదు. బట్ ఏంటంటే పేద పిల్లలకి గోధుమలు గాని, అలానే బియ్యం గాని ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం అయితే మనకి భారత ప్రభుత్వం అయితే చెప్పింది. ఆ తర్వాత మనకు సుప్రీం కోర్ట్ ఏం చేసింది 2001లో వచ్చేసరికి, ఇలా కాదు అందరికి డైరెక్ట్ ఫుడ్డు ఇచ్చేద్దామని చెప్పారన్నమాట. మనకి అలా వచ్చేసరికి 2004లో మనకేం జరిగింది, మనం ఫుడ్ పెడుతున్నాం. ఇంకా ఏం చేయాలంటే పిల్లలకి కొంచెం మెరుగైన పౌష్టికాహారం ఇవ్వాలి. అంటే మనకు ఆకుకూరలు గాని అలాంటివి ఇవ్వాలని చెప్పింది. ఆ తర్వాత మనకి 2007-8లో ఏం చెప్పారంటే మనకి భారత ప్రభుత్వము మనమేంటంటే ఓన్లీ 1-5 దాకా పెడుతున్నాము. ఇక్కడి నుంచి ఏంటంటే 6-8 దాకా మనము ప్రతి పిల్లవాడికి భోజన పథకం పెడదాము. అంటే ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళకూడదు, తెచ్చుకోకూడదు. ఇక్కడే ఉండాలి, చదువుకోవాలి, ఇక్కడే తినేయాలని ఒక కారణం చేత ఏంటంటే 6-8 దాకా మనకి అమలు చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది 2013లో వచ్చేసరికి పూర్తిగా అసలకి ప్రతి ఒక్కరికి అంటే గుడ్లివ్వడం గాని, అలానే అన్ని రకాలు పౌష్టికాహార లోపం అంటే ప్రతి ఒక్క పేద పిల్లవాడికి మంచి భోజనం దొరకాలి. వాళ్ళు మంచిగా చదువుకోవాలని ఇలాంటి కార్యక్రమాలేంటంటే పేద ప్రజల గురించి, పేద పిల్లల గురించి ఆలోచించి భారత ప్రభుత్వం చేస్తుంటే మనకి చలక్కులు విసిరేటువంటి గరికపాటి గారు పేద పిల్లల పైన, అలానే పేద వర్గాల పైన ఇలాంటి మాటలు దిగజారిన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు వాళ్ళకెందుకు గుడ్లివ్వాలి? వాళ్ళకెందుకు యూనిఫార్మ్ ఇవ్వాలి? వాళ్ళకి ఎందుకు మనం చదువు చెప్పాలి? అంటే ఇవన్నీ లేకపోతే ఇంక అంతే గదా! బేసిక్‌గా వాళ్ళకెందుకు చదువు చెప్పాలనేది గూడా నాకు తెలిసి ఇదొక పాయింట్. దాంతో పాటొచ్చేసరికి అసలకి ఎన్నెన్నో మాటలు అలా ఎలా అనిపిస్తది? ఇప్పుడు ఉన్నోడేమో మంచిగా చదువుకుంటాడు. ఇది పేద పిల్లలకి మనకేంటి పేద పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఒకప్పుడు ఈళ్ళకి తెలుసో తెలీదో ఈయన గరికపాటి గారికి బాగా తెలుసు. అంటే పేద ప్రజలు వాళ్ళ పిల్లలు గంజి తాగిన రోజులున్నాయి. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి భారత ప్రభుత్వము ఇలాంటి కార్యక్రమాలు చేపడితే దాన్ని అరుదుగా తీసుకొని వాళ్ళ గుడ్లెందుకు, వాళ్ళకి యూనిఫార్మ్‌లెందుకు, వాళ్ళకి బూట్లెందుకు, వాళ్ళకి డ్రెస్సులెందుకంటే అసలు ఎంతవరకు కరెక్ట్ ఆయన? ఆయన చెలెత్తులు విసిరినంత మాత్రాన ఆయన మాటలు చెప్పడంలో దిట్ట అయ్యుండొచ్చు. కానీ నోటి దురుసనేది కొంచెం తగ్గించుకోవాలి. అంటే ఇలాంటివి మాట్లాడకూడదు. పేరు ప్రఖ్యాత వచ్చినంత మాత్రాన గొప్పోడు అనుకోకూడదు. ఎందుకంటే పేరొచ్చినప్పుడే మనము ఎక్కడ ఎలా మాట్లాడాలనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఆయనేంటో ఈ మధ్య వివాదంలోకి రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నారు. ఏం చేస్తాం? ఈ రోజుల్లో మనం మాట్లాడే ప్రతి మాట మనకేంటంటే సమాజము చూస్తా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఏంటి మొబైల్ ఫోన్స్ ఎన్నెన్ని పక్కన ఎంతమంది రికార్డ్ చేస్తా ఉంటారు. ఆ! అదొకటి నువ్వు బహిరంగ సభలో ఇలా చెప్పడం కరెక్టా? అసలు కరెక్టే కాదు. ఆయన చేయడం అనేది చాలా అంటే చాలా తప్పసలకి. ఎందుకు ఆయన అసలకి అర్థం కావట్లేదు. ఏది ఏమైనా అసలు ఈ డొక్కా సీతమ్మ గారి పథకం అమలు చేశారు. ఎందుకు అమలు చేశారు? పేద పిల్లల్ని దృష్టిలో ఉంచుకునే గదా! అంటే వాళ్ళకి ఇంకోటి అన్నాడు. వీళ్ళకేమిలే శృంగార పురుషుల్లాగా వస్తారు స్కూళ్ళకి. అంటే ఏంటది? పిల్లల్ని అచ్చమే కాదు తప్పు పట్టడం. ఇక్కడ మళ్ళీ టీచర్లు గూడా ఉన్నారు కొంతమంది.
అసలు టీచర్లు ఎందుకనేది నాకు అర్థం కాదు. ఇప్పటికి గూడా. అక్కడ స్కూళ్ళలో వంట చేపిస్తారు కదా! వాళ్ళ చేత మళ్ళీ ఈళ్ళు సెపరేట్‌గా చేయించుకోవడము. ఇక్కడ మళ్ళీ కొన్ని ఏదైనా మనకి మ్యానిప్యులేట్ జరుగుతా ఉంటది. ఏంటంటే పిల్లలు ఏమనుకుంటారు, అరే! సారోళ్ళు గూడా సెపరేట్‌గా చేపించుకుంటున్నారు అనేదుంటది. కొంచెం బుద్ధి, జ్ఞానం అనేది ఇప్పుడున్న టీచర్‌లకు గూడా ఉండాలి. దాంతో పాటు ఈ మిడ్ డే మీల్ అనేది తీసేసారనుకో, పిల్లలు స్కూలుకి రానప్పుడు ఇంక టీచర్ల జాబులెందుకు ఈళ్ళందరికీ నాకర్థం గాదు. మాకు టీచర్లు జాబులివ్వలేదు. మాకు టీచర్ జాబులు వదలలేదు. అసలు ఎందుకివ్వాలి? ఫస్టు సక్రమంగా మీరు ఫుడ్డు అనేది ఇస్తున్నారు. నేను ఇవ్వడం అన్న అంటే ఈయన గరికపాటి గారు చెప్పినట్టు ఆయన తప్పు పట్టారు. ఇక్కడేంటి పిల్లలకి ఫుడ్డుండాలి. అలానే టీచర్లు సక్రమంగా ఉండాలి. ఇంకోటేంటంటే విద్యా బోధన అనేది చాలా బాగుండాలి. ఫస్టు పిల్లలననేది గాదు. ఏదన్నుంటే టీచర్ల మీద అనాలి మీరు. అర్థమవుతుందా గురువుగారు? ఎందుకంటే వాళ్ళు సక్రమంగా ఉంటేనే పిల్లలు సక్రమంగా చదువుతారు. అంతేగాని ఫుడ్ మీద వాళ్ళకెందుకివ్వాలనేది ఇప్పుడు దయచేసి అనమాకండి. ఎందుకంటే ఇది పేద ప్రజలు గాని ఎవరు జీర్ణించుకోలేరు. అవును. అర్థమవుతుంది. ఎందుకంటే మేము గూడా అప్పుడు 2007 నుంచి వచ్చినోళ్ళం. మాకు తెలుసు ఆ బాధలెలా ఉంటాయనేది. మధ్యాహ్నం పూట ఇంటికి బోయి 3 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి అక్కడ ఫుడ్ తిని ఇక్కడ స్కూలుకి రావాలంటే రాలేము ఆ టైంలో. మనకి భారత ప్రభుత్వం చేపట్టిన మంచి మంచి కార్యక్రమాలు ఎందుకు తప్పుదోవ పట్టిస్తుంటారు? కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మంచిగా మాట్లాడండి. మీరేదో ఇచ్చే ప్రసంగాలు ఇవ్వండి గాని, ఇలాంటి తప్పుడు మాటలు మాత్రం మాట్లాడొద్దు. సో, ఇదే నేను చెప్పదలుచుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కొంచెం నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే తప్పని చెప్పండి. కానీ ఇలాంటి వ్యక్తులు మంచి హోదాలో ఉండి ఇలాంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంతే.